హాయ్ వివర్స్, మనం వచ్చేసి మిథిలేశ్వర్ అనేటువంటి కవి గురించి మనం తెలుసుకోబోతున్నాము. 1950లో ఉన్నటువంటి కవి मिथिलेश्वर का जन्म 31 दिसंबर 1950 को बिहार के भोजपुर ज़िले में వైసాహీడ్ गांव में हुआ. వైసాహీడ్ అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు. इन्होंने हिंदी में MA और PhD करने के उपरांत व्यवसाय के रूप में अध्यापन कार्य को चुना था. ఈయన హిందీలో వచ్చేసి ఎంఏ తర్వాత వచ్చేసి పిహెచ్డి తర్వాత పూర్తి చేసిన తర్వాత బోధనను తమ వృత్తిగా ఎంచుకున్నారనమాట. అంటే చదువు చెప్పడమే ఈయన వృత్తిగా ఎంచుకున్నారు. ఈయన దినों आरा के विश्वविद्यालय में रीडर के पद पर कार्यरत हैं. ఈయన వచ్చేసి కార్యరత ఈయన విశ్వవిద్యాలయంలో వచ్చేసి ఇక్కడ ఆరా అనేటువంటి ప్రదేశంలో విశ్వవిద్యాలయంలో ఆయన వచ్చేసి रीडरగా పనిచేస్తూ ఉన్నారు. मिथिलेश्वर ने अपनी कहानियों में ग्रामीण जीवन को బఖూబీ ఉకేరా హై. గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తారనమాట ఆయన. ఇన్కి కహానియా వర్తమాన గ్రామీణ జీవన్ కే విభిన్న విరోధం కో ఉద్ఘాటిత కర్తీ హై. ఇక్కడ వచ్చేసి ఆయన కథలు వచ్చేసి ప్రస్తుత గ్రామీణ జీవితంలో వివిధ అంతర్గత వైరాధ్యాలను వెలికి తీస్తూ ఉన్నాయి ఈ యొక్క పాఠంలో వచ్చేసి. जिनसे पता चलता है कि आज़ादी के बाद ग्रामीण जीवन वास्तव में किस हद तक भयावह और జటిల్ हो गया है. ఈయన స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ జీవితం ఎంత భయంకరముగా భయానకంగా మరియు సంక్లిష్టమైనగా మారిందో దీని ద్వారా మనకు ఈ యొక్క పాఠం ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. ఏమిటంటే బల్దావ్ కే నామ్ పర్ హువా యహ్ హై కి ఆమ్ లోగోं के शोषण के తరీకే బదల్ గయే హై. ఈ యొక్క ఏమిటంటే సామాన్య ప్రజలని దోపిడీ చేసేటువంటి పద్ధతులు మారాయి. సో ఇవి ఇప్పుడు వచ్చేసి మొత్తం వచ్చేసి చాలా వరకు మారిపోయింది పరిస్థితుల్లో వచ్చేసి. మిథిలేశ్వర్కి ప్రముఖ కృత్యా హై. ఆయన రచించినటువంటి అనేకమైన కృతులు వచ్చేసి బాబూజీ, మేఘ్నా కా నిర్ణయ్, హరిహర కాకా. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి పాఠం కూడా వచ్చేసి హరిహర కాకా వచ్చేసి చల్ కుసరో గర్ అపనే జూనియా యుద్ధ స్థల్ ప్రేమ్నా బాడీ ఊపజే ఔర్ అంత్ నహీ उपन्यास ఆయన రచించారు. अपने लेखन के लिए इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार सहित अन्य कई पुरस्कारों से सम्मानित किया जा चुका है. ఈయనకి అనేకమైనటువంటి అవార్డులు నెహ్రూ పురస్కారము వచ్చేసి సోవియట్ బ్యాండ్ నెహ్రూ పురస్కారం అనేటువంటిది పాటు మరికొన్ని ఇతర అవార్డులు కూడా వచ్చేసి ఆయన సత్కరించుకున్నారనమాట. అవార్డులతో మనం వచ్చేసి సత్కరించుకున్నాము. సో మనము మొట్టమొదటి పాఠం వచ్చేసి కాకా కాలేల్కర్ అనేటువంటి హరిహర కాకా అనేటువంటి పాఠాన్ని మనము చూడబోతున్నాము. ఈ యొక్క పాఠాన్ని రచించినటువంటి వ్యక్తి మిథిలేశ్వర్ అనమాట. ఈ యొక్క పాఠాన్ని మనము ఇప్పుడు చూడబోతున్నాము.